హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇదిగోండి శనక్కాయలు వలుస్తున్నాం చేనులో వేసేదానికి. నేను 2 చేతులతో వలుస్తాను. కొట్టి కొట్టి అట్టే వేసేస్తున్నాము. ఎలా పప్పులు తనిగా వచ్చేది అనేసి అడిగారు. అందుకని అది క్లియర్గా వీడియో చేద్దామని క్లియర్గా చేస్తున్నాను. చూడండి, ఆ చేత్తో కొట్టింది ఆ చేత్తోనే వలుస్తాను అనమాట. చూడండి, ఈ చేత్తో కొట్టింది ఈ చేత్తోనే వలుస్తాను. ఇలా చూడండి, ఆ ఏళ్ళతో పైన ఏళ్ళతో తీస్తాను బొప్పిని. ఇలా 2 చేతులతో కొట్టే అలవాటు అయిపోయింది నాకు. నేను 2 చేతులతోనే శనక్కాయలు వలుస్తాను. ముందంటే శనక్కాయలు ఎత్తుకొని ఈదిలో పెట్టుకున్నామంటే వాళ్ళు అందరూ వలుస్తూ ఉన్నారు. సన్నపప్పు వాళ్ళు ఎత్తుకొని, పెద్ద పప్పు మేము ఎత్తుకొస్తున్నాం. ఇప్పుడు ఎవరు వలవరండి వాళ్ళు, ఎందుకంటే అందరూ వేస్తున్నారు పొలంలో కాబట్టి. వాళ్ళ కాయలు వాళ్ళు ఒలిచేకే టైం సరిపోతుందనమాట. కాబట్టి వాళ్ళ కాయలు వాళ్ళు ఒలుచుకుంటాం. అందువల్ల అలాంటి సిచ్యువేషన్లో నేను 2 చేతులతో వలవాల్సి వచ్చింది. అలా ఒలిచి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. కానీ చేతుల నొప్పులు భయంకరంగా వస్తాయండి. అన్నం ఉడికిందా లేదా చూడని కూడా చాలా నొప్పి వస్తాయి. ఊదిపోతాయి అన్నమాట బొటన వేళ్ళు. కానీ ఏం చేద్దాం, మన పని వచ్చినప్పుడు చేసుకోవాలి కదా, తప్పకుండా చేసుకోవాలి కదా. ఇంకెవరు వేరే వాళ్ళు చేయరు కదా. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి. ఇది వర్షాకాలం కాయలు అనమాట. వానలకు వేస్తాము. దీనికి నీళ్ళు కట్టే పని అంతా ఉండదు. వాన పడిందంటే పొలంలో వేస్తాము. వాన పడితేనే అన్నీ తవ్వేది కానీ పెరికేది కానీ అన్నీ వర్షానికే కాయలు ఇవి. స్టోర్లో తీసుకొచ్చాము, 2 మూటలు తీసుకొచ్చాము అనమాట. మాకు చాలు. ఇంకో మూటకి వెళ్ళే కాడికి స్టోర్ కాయలు అయిపోయాయి. ఏం చేసేది, వచ్చిన కాడికి వేద్దాం, లేదా ఎవరైనా మిగిలి తీస్తారేమో అడగాలి. కాయలు అయితే బాగున్నాయి, పప్పులు బాగున్నాయి, పెద్ద పెద్ద పప్పులు. కానీ చాలా గొట్టుకులు ఉన్నాయి. ఈ గొట్టుకుల వల్లే ఏళ్ళు నొప్పులు వస్తాయన్నమాట. పెద్ద కాయలు అయితే ఎలాంటి చేయి నొప్పి రాదు. ఈ గొట్టుకిల వల్ల పైన కాడ ఉంటుంది కదా, ఆ కాడ గుచ్చుకునేస్తుంది అనమాట ఏళ్ళకి. వాటి వల్ల నొప్పి ఎక్కువ వస్తుంది. ఎంతమంది ఇలా 2 చేతులతో శనక్కాయలు వలుస్తారో కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఇలానే వలుస్తాను. మా యవ్వ ఒక చేత్తో ఓపిగ్గా ఒలుస్తూ ఉంటుంది. అలా ఒలిస్తే మనకు కాదు కదా, ఇంట్లో పని చేసుకొని పొలం దగ్గర పని చేసుకొని ఈ శనక్కాయలు కూడా ఒలవాలన్నమాట. అందుకే గబగబా 2 చేతులతో ఒలుస్తూ ఉంటాను నేను. ఇదిగో చూడండి, చూస్తున్నారా కింద పప్పులు పడుతున్నాయా లేదా? అట్లా వేసేస్తున్నాను అన్నారు కదా, చూడండి కింద పప్పులు పడుతున్నాయి కదా. చాలా కష్టం అండి శనక్కాయలు వలవాలంటే, సింపుల్ కాదు. మనం ఒక చాటకాయలు అయితే గబగబా వలిచేస్తాం. 3 మూటలు వలవాలన్నమాట. 3 మూటలు వలిచేస్తాం. 2.5 మూట వలిచాం. కాయలు లేకుండా ఇంట్లో 1/2 మూట ఉంటే ఆ కాయలు వలిచాం. 2.5 మూట వలిచాము. 3 డేస్ పట్టింది. 3 డేస్కి 2.5 మూట వలిచేసామన్నమాట. నేను ఒకటే అయినా కూడా ఒక 1.5 రోజు, అంటే ఒక రోజు మరుసటి రోజు మధ్యాహ్నంకి 1 మూట వలిచేస్తాను నేను ఒకటే. 2 చేతులతో కదా, అన్ని పనులు చేసుకుంటూనే వలుస్తాను అనమాట. ఇదే పనిలో కూర్చోను, అన్ని పనులు చేసుకోవాలి కదా. ఇంక ఇదే పనిలో కూర్చోంటే నాకు చేసే వాళ్ళు ఎవరు లేదు. మా యవ్వ చేయదనమాట, నేనే చేసుకుంటాను. మా యవ్వని చేయమని నేను అడగను. నా పని నేనే చేసుకుంటాను. ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటాను. ఆమెకి ఇష్టమైతేనే ఒలవమంటాను, లేకపోతే వద్దని చెప్తాను నేను శనక్కాయలు కూడా. అందుకే అమ్మకి కాసేపు కూర్చొని ఒక చేతితో ఓపిగ్గా వలుస్తూ ఉంటుంది. ఏదో వలిచిన కాడికి వలవనిలే అని నేను గబగబా వలుస్తూ ఉంటాను అనమాట. నేను వలుస్తూ ఉన్నా కూడా మా యవ్వ తిరుగుతూనే ఉన్నావే వలవలేదే అంటుంది. అప్పటికి నేను అంటాను, అవ్వ నేను నీకన్నా ఎక్కువ వలిచినానా తక్కువ వలిచినానా చెప్పు, తిరగకపోతే మిగతా పని ఎవరు చేస్తారు, అన్ని పనులు చేసుకొని వలవాలి కదా అనేసి అంటూ ఉంటాను అనమాట నేను. చూడండి, చూస్తున్నారా పప్పులు పడుతున్నాయా లేదా అనేసి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా? ఒక రైతు బిడ్డకి సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? జై జవాన్ జై కిసాన్, రైతు బిడ్డ అనమాట. వ్యవసాయం వీడియోస్, కామెడీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. అందరూ దయచేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇలా వలుస్తాను అనమాట చక అనేసి 2 చేతులతో. మీలో ఎంతమందికి 2 చేతులతో వలవటమో తెలుసో కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.
ఫుల్ వీడియో చూడండి. అలాగే చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. కామెంట్ పెట్టేసి ఆహ్, ఏదో కామెంట్ పెట్టాలనే లెక్క పెట్టేసి వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీరిచ్చే ఒక లైక్ మాకు కొంచెం ముందుకు నడుస్తుందనమాట. ఇదిగోండి నా ఏలు చూడండి, చెనిక్కాయలు ఒలిచి ఎలా అయిపోయిందో చూసారా? ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో. బొబ్బలా గుచ్చుకునేసింది కాయి. ఇదిగోండి అక్కడ గుచ్చుకునేసిందనమాట. ఇలా అయిపోతదనమాట చెనిక్కాయలు ఒలిచే కాటికి. ఇదిగోండి అవి ఒలిచాను. 5 మినిట్స్‌కి అన్ని కాయలు ఒలిచానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్.